పంచి కట్టే మేము ఇది పెయింట్ అది దానికి సార్ ఏమని అప్పుడు సార్ ఫోన్ చేసి లొకేషన్ పెట్టుకోండి అది పెట్టినట్టుగా అట్లా పిచ్చిగా కట్ చేసాం. లాస్ట్ టైం కప్తాని పెట్టుకో नहीं जाना మేము ప్రతి సంవత్సరము ప్రత్యేకంగా మా వారు నేను ఇద్దరం కలిసి వినాయకుడిని తయారు చేస్తాము. ఇది మా పెళ్ళైన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కొత్తగా రకరకాలుగా చేస్తుంటారు. ముత్యాల వినాయకుడు, వెంకటేశ్వర వినాయకుడు చాలా రకాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో బంగారు గుండ్లతో వినాయకుడిని తయారు చేశారు. 1.5 నెలల నుంచి మా వారే కష్టపడి అంతా చేశారు. మందిరం గోపురం కానీ కింద మందిరం కానీ అంతా ధర్మాకోల్తో ఆయనే స్వయంగా కూర్చొని తయారు చేసుకున్నారు. విగ్రహాలు కానీ అంతా ఇంట్లోనే ఆయన చేతులతో ఆయనే స్వయంగా తయారు చేసి మేము ప్రతిష్ఠించాం. ఇంకా సింహపూరి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు గ్రంథి జయకృష్ణ. మేము ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా కొత్త రకాల వినాయకుడిని తయారు చేస్తుంటాము. ఒకసారి స్టోన్ వినాయకుడు, ఒకసారి వెంకటేశ్వర స్వామి సెట్టింగు, ఇంకోసారి ముత్యాలతో చేసాము, ఇంకోసారి దారుపుండలతో మందిరం తయారు చేసాము. ఈసారి కొంచెం స్పెషల్గా గోల్డ్ బాల్స్తో 10,000 గోల్డ్ బాల్స్తో 1.5 నెల కష్టపడి మేము వినాయకుడిని తయారు చేసాము. అట్లే ధర్మాకోలతో అన్ని రకాల దేవుళ్ళని పెట్టి ఒక గోపురం కూడా తయారు చేసాము, కింద మందిరం కానీ అని. ఇట్లా ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా మన నెల్లూరు సింహపూరి ప్రజలకి చూపించాలని చెప్పి మా ప్రయత్నము. నా పేరు గంధి బాలకృష్ణ. ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముడు గ్రంథి జయకృష్ణ బ్రదర్ని. ఇది చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి వినాయక చవితి అంటే తెలియని ఉత్సాహం, కొత్తదనం చూపించాలి, ఏదో ఒక క్రియేటింగ్ చేయాలి, నెల్లూరు సింహపూరి ప్రజలకి ఒక కొత్తదనం ఇది అనే విధంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నం తగ్గ భగవంతుడు అతనికి శక్తి ఇస్తున్నాడు. అలాగనే గత 25 సంవత్సరాలుగా పాత ఇంట్లో ఉన్నప్పటి నుంచి కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి కానీ ఏదో ఒకటి కొత్తదనం తీసుకుని వస్తూనే ఉన్నాడు. ఒక సంవత్సరం 10,000 దారపుండలతో అద్భుతంగా చేసిన కార్యక్రమం మీకు తెలిసిందే. అలాగే దాని ముందు సంవత్సరం ఏడుకొండల వారి బ్రహ్మాండమైన వినాయకుడిని తయారు చేసి, అలాగనే దాని ముందు ముత్యాలతో, దాని ముందు వజ్రం డైమండ్స్తో అలా కొత్తగా చేస్తూ ఈ సంవత్సరం అన్నిటికి మించి ఇంకా బాగుండాలి అనే ఉద్దేశంతో 10,000 గుండ్లతో, బంగారు గుండ్లతో ఈరోజు వినాయకుడిని అద్భుతంగా తీర్చిదిద్ది, అలాగనే ధర్మాపూలతో తీసుకొచ్చిన దాన్ని ఒక్కొక్క పార్ట్కి ఎలా కలర్స్ వేసి చేసి 1.5 నెల రోజులు కష్టపడి, ఒక వారం రోజులు షాప్ కూడా పోకుండా కష్టపడి చేసి, ఇలా చూస్తే ఒకసారి చూడండి, ఈ బొమ్మలు చూడండి ఒకసారి ఎంత చక్కగా అలంకరించాడో. ఇవి చేయాలంటే మనిషికి అంత ఓపిక ఉండాలి. ఒక కళాకారుడికి ఉన్నంత శక్తి ఆ భగవంతుడు వీళ్ళ భార్యాభర్తలకు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాగనే ఆ విఘ్నేశ్వరుడు వీళ్ళకి ప్రతి సంవత్సరం ఏదో కొత్తదనం తీసుకురావాలని, ఆ భగవంతుడు వీళ్ళకి శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, వీళ్ళకి మీకు మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలండి.